నిన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా నుంచి ఒక చిన్న గ్లింప్స్ అనేది రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా హీరోగా. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నటువంటి సినిమా అండ్ హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. డిఎస్పి మ్యూజికల్ అండ్ హరీష్ శంకర్ మ్యాజికల్ అని చెప్పి స్టార్ట్ చేశారు. మైత్రి మూవీస్ బ్యానర్ పైన ఈ సినిమా నిర్మితం అవుతుంది. మొత్తానికి ఒక చిన్న గ్లింప్స్ అనేది రిలీజ్ చేశారు. దాంట్లో ఏముందంటే స్టార్టింగ్ ఒక విలను ఒక పెద్ద జాతరలో వీళ్ళని కింద మీదేసి కొడతా ఉంటాడు. తర్వాత ఆయన పిస్తోల్ బట్టి ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా విచక్షణారహితంగా కాల్చి పడేసి, ఆ తర్వాత గ్లాస్ని ఎవరో పగలగొడితే గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అనే ఒక విచిత్రమైన డైలాగ్ చెప్పి ఎవరో ముక్కు గొంతు అన్నీ కోసేసాడు. ఆ తర్వాత వచ్చేసి గ్లాస్ అంటే సైన్ కాదు సైన్యం, కనబడని సైన్యం. ఇవి అనమాట మొత్తానికి. దీంట్లో చూసుకుంటే పెద్దగా ఏమీ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మరి ఏమనుకొని వీళ్ళు తీశారో. ఇంతకుముందు కూడా ఒక గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయినంత మాత్రాన సర్దార్ గబ్బర్ సింగ్ తీస్తే ఇది సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక సినిమా బాగానే ఉంది గబ్బర్ సింగ్, ఆ తర్వాత వచ్చేసి సర్దార్ గబ్బర్ సింగ్ అటర్ ఫ్లాప్ చేశారు. ఇప్పుడు ఇది పార్ట్ 3 లాగే ఉంది ఇంకా మొత్తం చూస్తుంటే, పెద్ద విచిత్రం ఏం లేదు. అండ్ ఎక్కడ చూడు ఎప్పుడు చూడు మొత్తం రక్తపాతాలు, ఈయన ఆయన్ని నరకడం, ఆయన ఈయన నరకడం, గన్నుంటే కాల్చేయడం, కత్తుంటే నరికేయడం, కనీసం ఒక చిన్న గాజు ముక్కున్న ముక్కు మూతి ఇట్లా కోసేయడం, ఇవన్నీ చేస్తున్నారనమాట. మొత్తానికి దీంట్లో హింస రక్తపాతం తప్ప సినిమాలో కథ అనేది మాత్రం ఏదో ఉందని మాత్రం మనం ఊహించాల్సిన అవసరం లేదు. గ్లాస్ అంటే సైన్యం, కనబడని సైన్యం అన్నాడు. అంటే ఆ సైన్యం ఇంకా మీదట కనబడకుండా పోద్దేమో మేబీ. 100% ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆయన పోటీ చేసిన తర్వాత పిఠాపురం నుంచి ఎలాగో ఓడిపోతాడని తెలుసు కాబట్టి ఆ సైన్యం కూడా కనబడకుండానే పోద్ది. దానికి ముందే హింట్గా ఈ సినిమాలో ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ అయితే నిజంగా బాగుంటాయని చెప్పుకోవచ్చు. 100% ఆయన హార్ట్ఫుల్గా ఇస్తాడు. హరిశంకర్ గారి డైరెక్షన్ కూడా బాగానే ఉంటుంది. ఏ సినిమా చేసినా సరే నాకైతే ఆయన సినిమాలన్నింటిలో షాక్ చాలా ఫేవరెట్ మూవీ. అండ్ ఇట్లా ఆయన డైరెక్షన్ బాగానే ఉంటుంది. మిగతా వాళ్ళ నటినట్లందరూ కూడా పర్ఫార్మెన్స్ కొద్ది గొప్ప పర్వాలేదు అనిపించినప్పటికీ ఈ సినిమా మీద మాత్రం అంచనాలు అమాంతం తగ్గిపోయాయి. నిన్న రిలీజ్ చేసినటువంటి ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఎవ్వరికీ నచ్చల. అండ్ ఫ్యాన్స్ కూడా ఏంటి ఇంత ఇదిగా ఉందని చెప్పి. సినిమా మీద ఎప్పుడైనా సరే ఏదైనా గ్లిమ్స్ కానీ సంథింగ్ రిలీజ్ చేస్తే అంచనాలు పెరగాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శేఖర్ కమ్లా కుబేరా రిలీజ్ చేశాడు, దాని మీద అంచనాలు పెంచేసింది. తండేల్ అంచనాలు పెంచేసింది. మొన్న వ్యాలంటైన్స్ డే కూడా అంచనాలు ఇంకా పెంచేసింది. పుష్ప లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయి బర్త్డే అప్పుడే ఇంత పెద్ద షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసి అసలు ఆ ఒక్క పోస్టర్ చాలు సినిమా మీద అమాంతం పెంచేయడానికి. అండ్ కాంతారా వాట్ ఎవర్, ఈవెన్ కేజీఎఫ్ నెక్స్ట్ అరే ఇది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఎలాగ ఉండాలి. కానీ ఇది చూస్తే అమ్మో ఇది ఎందుకు వస్తుంది అనేలాగా ఉంది. సో మొత్తానికైతే అసలు మెప్పించలేదని చెప్పుకోవచ్చు. బట్ ఈ సినిమా మీద ఆశలు పెట్టుకోవడం దండగే. చూద్దాం ఇక మీదట ఏమైనా సరే మైత్రి మూవీస్ బ్యానర్ నుంచి ఏమైనా మంచి మంచి సినిమాలు వస్తాయేమో. థ్యాంక్ యూ సో మచ్.